హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈరోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే సైనిక్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేకించి మనం వీడియో కూడా చేస్తాం. కాకపోతే చాలామంది సైనిక్ స్కూల్కి సంబంధించి చాలా డౌట్స్ అనేవి అడుగుతున్నారు అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఉండేదే ఇది. సో అందుకోసమే మేము సైనిక్ స్కూల్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ప్లేలిస్ట్లో సైనిక్ స్కూల్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే సైనిక్ స్కూల్ అంటే ఏమిటి, సైనిక్ స్కూల్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అట్ ది సేమ్ టైం సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అక్కడ మనం సైనిక్ స్కూల్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ప్లేలిస్ట్లోనే మీకు అందిస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజు. గత 10 yearsగా నేను నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేయడం జరుగుతుందండి. సో ఈరోజు వీడియోలో మనం సైనిక్ స్కూల్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఆ డేట్స్ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో ఈ డేట్స్లో మనం అప్లికేషన్ డేట్, అట్ దట్ సేమ్ టైం అప్లికేషన్ ఎండింగ్ డేట్, అట్ దట్ సేమ్ టైం మనం ఏదైతే ఫీజు అనేది కట్టుకోవడానికి ఆ డేట్, ఎగ్జామినేషన్ డేట్, అట్ దట్ సేమ్ టైం డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ డేట్స్ గురించి, అలాగే మనకి ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో పిల్లలకు సంబంధించి దాని గురించి కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మనం సైనిక్ స్కూల్కి అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైం ఉందో ఒకసారి చూడండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ సబ్మిషన్ డేట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఆన్లైన్ సబ్మిషన్ గురించి మనం మాట్లాడుకుందామమ్మా. సో ఆన్లైన్లో మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు టైం ఉంటుంది. సో 24/12/2024 నుంచి 13/1/2025 వరకు కూడా మనకి టైం అయితే ఉంటుంది, ఓకేనా. సో కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఇది మనకి సంక్రాంతి పండగ సీజన్ టైం అనమాట. సో చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పండగ టైం అయితే కాబట్టి పండగ పనులు చూసుకుంటారు. సో దీని పక్కన పెడతారు. సో దయచేసి అందరికీ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పండగ పనులు పక్కన పెట్టేసి అప్లికేషన్ అనేది దీనికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో డాక్యుమెంట్స్ అనేవి తెచ్చుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసేసేయండి. అప్లై చేసేసినట్లయితే ఫస్ట్ మనకి ఈ పని అనేది అయిపోతుంది. తర్వాత మీరు మిగతా పనులు చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి డేట్ని మళ్ళీ పెంచే అవకాశం ఉంది, అవకాశం లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేట్ని గురించి మనం చూసుకుందాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే 13వ తేదీతో మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ అనమాట. ఇది ఎప్పటి వరకు ఈవినింగ్ 5 o'clock వరకు కూడా మనకి ఉంటుంది, ఓకేనా. ఈవినింగ్ 5 లోపే మనం అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ డేట్ అనేది పెంచే అవకాశం అనేది ఉండదు. తర్వాత ఏంటంటే అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో పేమెంట్ అనేది చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు అనేది మనం పే చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడే మీరు పే చేసేసుకున్నామా, ప్రత్యేకించి దీని గురించి ఒక డేట్ అయితే పెట్టుకోవద్దు. అప్లికేషన్ డేట్ మనకి ఏదైతే పేమెంట్ అనేది ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే పేమెంట్ అనేది అప్పుడు ఎవరైనా క్యాన్సిల్ అయినట్లయితే అటువంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అప్లికేషన్ అయిపోయిన తర్వాత పేమెంట్ అనేది లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఈ పేమెంట్ గురించి మనకి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే 14వ తేదీ నైట్ 11:50 వరకు కూడా మనకి టైం అనేది ఉంటుంది. ఈ డేట్ లోపే మనం పేమెంట్ అనేది చేసుకోవాలి. పేమెంట్ కానీ చేసుకోకపోయినట్లయితే మన అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అనేది అయిపోతుంది. ఎవరికంటే చాలామందికి అప్లికేషన్ చేసిన తర్వాత కూడా పేమెంట్ అనేది క్యాన్సిల్ అనేది రావడం జరుగుతుంది, డిక్లైన్ అయిపోతుంటుంది. అటువంటి వాళ్ళు ఒకవేళ అవ్వకపోయినట్లయితే ఈ రోజు వరకు ప్రయత్నించుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే అప్లికేషన్ ఎప్పుడైతే చేస్తున్నారో అదే రోజు మీరు పేమెంట్ కూడా చేసేసుకోండి. తర్వాత మనకి వాటికి సంబంధించి ప్రత్యేకించి ప్రాబ్లం అయితే ఉండదు, ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటంటే కరెక్షన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది. కరెక్షన్ విండో మీన్స్ మనకి ఏంటంటే అప్లై చేసుకునేటప్పుడు చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు నెట్ సెంటర్కి వెళ్తారు లేదా ఇంటి దగ్గర నుంచి అప్లై చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి అప్లై చేసేటప్పుడు చాలామంది చాలా తప్పులు అనేది ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఫైనల్లీ మనం సెలెక్ట్ అయిన తర్వాత స్కూల్లో జాయిన్ అయ్యే టైంలో మనం ఏదైతే అప్లికేషన్ ఇచ్చిన ఆ డీటెయిల్స్ అనేవి వేరేగా ఉంటాయి, మనం పట్టుకెళ్ళిన డాక్యుమెంట్స్లో ఉండే డీటెయిల్స్ అనేవి వేరేగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే అప్పటి వరకు మనం పడిన కష్టం అంతా కూడా పోతుందన్నమాట. దయచేసి అప్లికేషన్ మనం సబ్మిషన్ చేసేటప్పుడే జాగ్రత్తగా డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. ఒకవేళ ఎక్కడైనా తప్పు ఉన్నట్లయితే మనకి కరెక్షన్ విండో అనేది 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా టైం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మనం సబ్మిషన్ అయిపోయిన తర్వాత కరెక్షన్ చేసుకోవటానికి ఈ డేట్లు అనేవి ఉంటాయి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చెప్పేది ఏంటంటే సబ్మిషన్ చేసే ముందే మీరు ఏంటంటే కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ చేయండి. మన కర్మకాలి ఒకవేళ ఏదైనా తప్పు మనం అప్లై చేసాము అనిపించినట్లయితే కరెక్షన్ చేసుకోవడానికి ఈ రోజు టైం అనేది ఉంటుంది. 16 నుంచి 18వ తేదీ వరకు టైం ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు.
నెక్స్ట్ మనం చూసినట్లయితే అడ్మిట్ కార్డ్స్ గురించి అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో అసలు అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, అసలు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి మనం చూసినట్లయితే సో లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కూడా నోటిఫికేషన్ రాగానే సో ఈ డేట్ కూడా అనౌన్స్ చేసేవారు. కాకపోతే ఈ ఇయర్ మాత్రం అసలు డేట్ అనేది మనకి చెప్పలేదన్నమాట. సో నేను చెప్పేది మీకేంటంటే మనకి ఫిబ్రవరి మనకి మంత్ ఎండింగ్లోని ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు చాలాసార్లు నేను చెప్పాను, ఇదైతే మనకి మారే ఛాన్స్ అయితే ఉండదు. సో ఆ రోజే మనకు ఉంటుంది. అండ్ మనకి ఏదైతే మనకి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ అని చెప్పాను కదా, సో అక్కడ నుంచి మనకి 2 వారాల ముందుగా మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి 2 వారాల ముందు మనం సో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అంటే 2 కూడా మనకి సో ఫిబ్రవరిలోనే మనకి సో ఉంటాయన్నమాట. ఏంటి, అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడం, అలాగే ఎగ్జామినేషన్ కూడా మనకి అలానే ఉంటుంది. ఒకవేళ ఎగ్జామినేషన్ అనేది మనకి ఫిబ్రవరిలో లేకపోయినట్లయితే సో నెక్స్ట్ మార్చ్లో సో ఫస్ట్ అలాగే సెకండ్, సో ఫస్ట్ అండ్ సెకండ్ సండేస్ ఏవైతే ఉంటాయో ఆ రోజు మనకి ఎగ్జామినేషన్ అనేది ఉండటం అయితే జరుగుతుంది, ఓకే. సో అండ్ ఫైనల్లీ మనకి ఏంటంటే ఎలిజిబిలిటీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ చాలామంది సో డౌట్స్ అయితే చెప్తున్నారనమాట. సో చాలామంది రెగ్యులర్గా మెసేజెస్ పెడుతున్నారు. సో మీకు అందరికీ మీకోసం చెప్తున్నానండి, ఎవరైతే కామెంట్ పెడుతున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో పిల్లలు 5th క్లాస్ మినిమం చదువుతూ ఉండాలండి. సో ఖచ్చితంగా 5th క్లాస్ అనేది పాస్ అవుట్ అయితే ఉండాలి. ఇప్పటికీ సో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యడానికి ప్రస్తుతానికి 5th క్లాస్ చదువుతూ ఉండాలి పిల్లలు అనేవాళ్ళు. సో నెక్స్ట్ 6th క్లాస్ చదువుతున్న విద్యార్థులు, 7th క్లాస్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు అప్లై చేసుకున్నట్లయితే సో ఒకవేళ సెలెక్ట్ అయినా సరే మళ్ళీ 6th క్లాసే చదువుతారు. మళ్ళీ సెకండ్ టైం చదువుకోవాల్సి ఉంటుంది ఒకటి. సో 6th క్లాస్ చదివినట్లయితే 1 year వేస్ట్ అయిపోతుంది. 7th క్లాస్ చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకున్నట్లయితే 2 years వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మీకు అది ప్రాబ్లం లేదనుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీ కండిషన్ సో ఈ డేట్స్ మధ్యలో మీరు పుట్టుండాలి. సో ఈ పిల్లలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో 10 నుంచి 12 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలన్నమాట. సో అప్లై చేసుకునే పిల్లలు 10 నుంచి 12 సంవత్సరాల మధ్య పుట్టుండాలి. అండ్ మనం చూసుకున్నట్లయితే 6th క్లాస్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఎప్పటికీ మనకి 31/3/2025 ఈ డేట్కి సో ఈ డేట్స్ అనేవి ఉండాలి, ఓకేనా. సో ఇంకా క్లియర్గా మీరు చూసుకున్నట్లయితే 1/4/2013, 31/3/2015 mధ్య ఎవరైతే పిల్లలు పుట్టుంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఈ 4వ నెల కన్నా ముందు మీరు పుట్టున్నా సరే, లేదా ఈ 3వ నెల తర్వాత మీరు పుట్టున్నా సరే మీకు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే చాలామంది రెగ్యులర్గా కామెంట్స్ అనేవి పెడుతూనే ఉన్నారండి. సో మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈ డేట్ కన్నా ముందు మీరు పుట్టి ఉన్నారు అంటే మీరు అప్లై చేసుకోలేరు. అంటే 3వ నెలకు వచ్చేసారంటే మీరు అప్లై చేసుకోలేరు. ఇక్కడ 2015 4వ నెలకి మీరు వెళ్ళిపోయినట్లయితే 4వ నెల తర్వాత ఎప్పుడు పుట్టినా సరే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది మీకు ఉండదు. సో ఖచ్చితంగా 5th క్లాస్ అనేది మినిమం చదివి ఉండాలి. ఆ తర్వాత 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఏమవుతుందో నేను చెప్పాను. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఈ డేట్స్లో మధ్య పుట్టుండాలి. అండ్ 9th క్లాస్కి సంబంధించిన విద్యార్థులు ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 13 నుంచి 15 సంవత్సరాల మధ్యలో పుట్టుండాలి. వీళ్ళు ఎప్పుడు 31/3/25 కల్లా సో ఈ డేట్స్ అంటే ఈ ఇయర్స్ అనేవి ఉండాలి. సో పర్టికులర్గా డేట్స్ మనం చూసుకున్నట్లయితే 1/4/2010, ఓకేనా. అలాగే 31/3/2012 ఈ డేట్స్ మధ్యలో పుట్టిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉండదు. సో మీకు క్లియర్గా అర్థమైంది కదండి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి. సో ఫర్దర్గా మీకు ఇంకా అప్లికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ప్రతి ఒక్కదానికి కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది, ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.